విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇద్దరూ మునగాళ్లే. ఆటగాడిగా టీమిండియా తరపున గంభీర్ తనదైన ముద్ర వేశాడు. దశాబ్దంన్నరగా విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్ను ఏలుతున్నాడు. గంభీర్ గైడెన్స్ లో విరాట్ ఇప్పుడు టీమిండియా తరపున ఆడబోతున్నాడు. ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి విరాట్, గంభీర్ ఇద్దరు ఢిల్లీకి చెందిన క్రికెటర్లే. కాకపోతే విరాట్ కంటే గంభీర్ సీనియర్. ఢిల్లీ తరపున ఇద్దరు కలిసి ఆడారు. ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భారత జట్టు తరపున కోహ్లీ, గంభీర్ కలిసి ఆడారు. అయితే ఇద్దరు స్టార్స్ మధ్య రిలేషన్ గొప్పగా ఏమీ లేదన్న చర్చ ఉంది. ఎందుకంటే 2013 నుంచి ఇద్దరి మధ్య సై అంటే సై అనుకునేలా విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. 11 సంవత్సరాల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ తోనే వివాదం మొదలైంది. 2013లో కేకేఆర్ కెప్టెన్ గా గౌతీనే ఉన్నాడు. అప్పట్లో రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్. అయితే లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ లో కోహ్లీ పెవిలియన్ చేరాడు. కోహ్లీని కేకేఆర్ టీం రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వినిపించాయి. అయితే కోహ్లీ కూడా సీరియస్ అయ్యాడు. గంభీర్తో వాగ్వాదానికి దిగాడు. జీ అంటే జీ అనేశాడు. వివాదం పెద్దది కాకుండా రజత్ భాటియా చూశాడు. ఆ వైరం ప్రభావం ఆ తర్వాత కూడా కనిపించింది. అప్పుడప్పుడు కోహ్లీ ఆట తీరుపై గంభీర్ కామెంట్స్ చేశాడు. విమర్శలు గుప్పించాడు. పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే విమర్శించిన సందర్భాలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. కేకేఆర్ టైటిల్స్ సాధించిన ఆర్సీబీ చేసిందేమీ లేదని ఓసారి గంభీర్ అన్నాడు. ఆర్సీబీ ఖాతాలో గుండు 0 ఉందన్నాడు. ఈ కామెంట్ కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక 2023లో ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతికి లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. అదే సమయంలో సైలెంట్ అంటూ అభిమానుల వైపు గౌతీ చూశాడు. నోటి మీద వేలు పెట్టుకుని మరీ రెచ్చగొట్టాడు. ఆ తర్వాత లక్నోలో జరిగిన మ్యాచ్లో కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. ఫీల్డ్లో అగ్రెసివ్ గా కదిలాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నోటి మీద వేలు వేసుకుని గౌతీకి కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక నవీన్ ఉల్ హక్, గౌతీ, కోహ్లీ మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం దుమారం రేపింది. సోషల్ మీడియాలోనూ హీట్ కనిపించింది. 2024లో ఐపీఎల్లో మాత్రం సీన్ మారింది. కోహ్లీ, గంభీర్ కూల్ గా కనిపించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు, కౌగిలించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు లేనట్టే అనుకునేలా కెమెరాల ముందు కనిపించారు. టీమిండియా తరపున కూడా ఇద్దరు కలిసి అద్భుతంగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.